బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న రెండు భీకర యుద్ధాలు, క్లిష్టమైన దౌత్యపరమైన సవాళ్ల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లోని వైట్ హౌస్లో అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించారు. మంగళవారం ఓవల్ ఆఫీస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో ట్రంప్ వేర్వేరుగా రహస్య చర్చలు జరిపారు. ఈ భేటీలు సానుకూలంగా ఫలప్రదంగా ముగిసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఇరాన్తో యుద్ధం, లెబనాన్తో చర్చలు, అబ్రహాం ఒప్పందాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. టెహ్రాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నెతన్యాహు ట్రంప్కు అందించగా, ఇరాన్ విషయంలో ఒప్పందానికి రాకపోతే దేశంలోని కీలక మౌలిక వస్తువులపై దాడులు చేస్తామని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన భేటీలో రష్యాతో శాంతి చర్చల పునరుద్ధరణ, ఉక్రెయిన్కు అమెరికా అందివ్వాల్సిన మద్దతు, ప్యాట్రియాట్ క్షిపణి వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలపై చర్చలు జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.